ఇప్పుడు మీరు నా వెనుక చూస్తుంది గోదావరి నది. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా ధర్మపురి అనే పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాను. ఇంకొక దరిద్రమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు దేవాలయం పైకి వెళ్తున్నా ఆ దరిద్రాన్ని మన ఆలయం పక్కన కట్టారు. ఆ దరిద్రం ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తా. అలాగే ఇంత అభివృద్ధి చెందిన ఆలయాలపై 1309వ సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ఆలయంపై దాడి చేసి ఈ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఈ తురకైదవాళ్ళు ఈ యొక్క ఆలయంపై కాదు, భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయం ఎక్కడ కనబడ్డా నాశనం చేస్తారు. ముఖ్యంగా కాశీలోని కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని, అలాగే మనకి గుజరాత్లోని సోమనాథ్ ఆలయంపై, ఇలా భారతదేశంలో ఏ పుణ్యక్షేత్రం కనబడ్డా వాళ్ళు నాశనం చేశారు. వెల్కమ్ టు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. నా పేరు నరసింహరావు. నా యూట్యూబ్ ఛానల్లో మీకు చూపిస్తున్నాం మన హిందూ దేవాలయం నా కళ్ళతో. ఇప్పుడు మీరు నా వెనుక చూస్తుంది గోదావరి నది. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా ధర్మపురి అనే పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాను. ఈ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గోదావరి ఒడ్డు తీరాన ధర్మపురి అనే పట్టణంలో వెలిసింది కాబట్టి ఈ క్షేత్రానికి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు రావడం జరిగింది. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అలాగే దక్షిణ వారణాసిగా పిలుస్తూ ఇప్పటికీ పూజలు అందుకుంటుంది ఈ క్షేత్రం. అలాగే భారతదేశంలో ఉన్న అతి పవిత్రమైన నవనరసింహ క్షేత్రాల్లో ఈ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఒకటి. పూర్వకాలంలో ఈ పట్టణాన్ని ధర్మవర్మ అనే రాజు పరిపాలించాడు కాబట్టి ఆ రాజు పేరు మీదుగానే ఈ ఊరికి ధర్మపురి అనే పేరు రావడం జరిగింది. అలాగే ఈ క్షేత్రంలోని శివలింగాన్ని శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించాడంట. శ్రీరామచంద్రమూర్తి వనవాసం సందర్భంలో ఈ ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ గోదావరిని ఒడ్డు తీరాన స్నానమాచరించి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడంట. అలాంటి శివలింగాన్ని ఇప్పుడు మనం ఈ క్షేత్రంలో చూడవచ్చు. కాబట్టి ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రం కూడా అని పిలుస్తారు. ఆలయ చరిత్రలోకి వెళ్తే ఈ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం సుమారు 1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన దేవాలయంగా చెప్పబడుతుంది. అలాగే 10-11వ శతాబ్దంలో మధ్యకాలంలో ధర్మపురం అని పేరుగాంచిన ఈ క్షేత్రం ఎంతో ఆధ్యాత్మిక అభివృద్ధి చెందినట్టు తెలుస్తూ ఉంది పురాణాల వల్ల. అంతేకాకుండా ధర్మవర్మ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసి ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల ఈ ప్రాంతానికి ధర్మపురి అనే పేరు రావడం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. ఈ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళలో శాతవాహనులు, అలాగే బాదామి చాళుక్యులు, అలాగే కళ్యాణ చాళుక్య కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఇంత అభివృద్ధి చెందిన ఆలయాలపై 1309వ సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ఆలయంపై దాడి చేసి ఈ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఈ తురకైదవాళ్ళు ఈ యొక్క ఆలయంపై కాదు, భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయం ఎక్కడ కనబడ్డా నాశనం చేస్తారు. ముఖ్యంగా కాశీలోని కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని, అలాగే మనకి గుజరాత్లోని సోమనాథ్ ఆలయంపై, ఇలా భారతదేశంలో ఏ పుణ్యక్షేత్రం కనబడ్డా వాళ్ళు నాశనం చేశారు. ఇంకొక దరిద్రమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు దేవాలయం పైకి వెళ్తున్నా ఆ దరిద్రాన్ని మన ఆలయం పక్కన కట్టారు. ఆ దరిద్రం ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడు ఆలయంలోకి వెళ్తున్నా, ఆలయం పైకి గోదావరిలో స్నానం చేసి పైకి వెళ్తున్నా. ఇప్పుడు మరి ఆలయం ఎలా ఉంటుంది, ఆలయం యొక్క చరిత్ర ఏందో మీకు చూపిస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్. థ్యాంక్ యూ సో మచ్. గోదావరి తీరంలో వెలిసిన అద్భుతమైన పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం. ఇప్పుడు నేను ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోవడానికి వచ్చాను. గోదావరి ఒడ్డునే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వెలిసింది కాబట్టి ఇప్పుడు ఈ గోదావరిలో 3 మునుగులు మునిగి ఇప్పుడు దేవుని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ఓం నమః శివాయ. ఆలయం వద్దకి వెళ్లే ముందు ఈ నరసింహస్వామి క్షేత్రాన్ని తాకి ప్రవహిస్తున్న గోదావరి గురించి ఒక నిమిషం చెప్పుకొని ఆ తర్వాత ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఆలయం లోపల ఎలా ఉంటుందో వివరిస్తాను. గోదావరి నది భారతదేశంలో గంగా, సింధు తర్వాత పొడవైన నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో జన్మించి నిజామాబాద్ జిల్లా రేంజర్ మండలం కందుకూర్తి వద్ద తెలంగాణలోకి అడుగుపెడుతుంది. తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహించి అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి చివరికి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న గోదావరి నదిలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవాలంటే ఎండాకాలంలో వస్తే ఖచ్చితంగా గోదావరి అందాల
కుటుంబాలతో పాటు గోదావరి నదిలో స్నానం చేయడం బాగా ఎంజాయ్ చేస్తారు. వర్షాకాలంలో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో కనబడుతున్న మెట్ల వరకు నీరు వస్తూ ఉంటుంది. ఇది ఎండాకాలం, అందులో మే నెల కాబట్టి నీరు నది మధ్యలో ప్రవహిస్తూ వెళ్తూ ఉన్నాయి. మనం ఈ గోదావరిలో స్నానం చేయాలి అంటే మెట్ల నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అంత నడవలసి ఉంటుంది. ఈ గోదావరి నది ఒక మంచినీటి నది. గోదావరి నది ప్రవహించే మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. ఈ నది ఒడ్డున భద్రాచలం, ధర్మపురి, అలాగే రాజమహేంద్రవరం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిశాయి. మనం హైదరాబాద్ నుంచి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామికి డైరెక్ట్గా వెళ్ళాలి అంటే జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి ఒకే ఒక్క బస్సు ఉంది, అది కూడా రాత్రి 11:30కి. జేబీఎస్లో ప్లాట్ఫామ్ 7లో ధర్మపురికి వెళ్లే బస్సు ఉంటుంది. మీరు రాత్రి బస్సు ఎక్కితే ఉదయం 5 గంటలకు ధర్మపురి బస్ స్టాండ్లో దిగుతారు. ఇప్పుడు మీరు చూస్తుంది ధర్మపురి బస్ స్టాండ్. ఒకవేళ మీరు ఉదయం వెళ్ళాలనుకుంటే జేబీఎస్ నుంచి కానీ ఎంజీబీఎస్ నుంచి కానీ జగిత్యాల నుంచి ధర్మపురికి వెళ్ళవలసి ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి బయటికి వచ్చి రైట్ సైడ్కి వెళ్తే దేవాలయానికి సంబంధించిన ఆరో మార్క్ ఒకటి కనబడుతుంది. గోదావరిలో స్నానం చేయాలనుకుంటే స్ట్రేట్గా వెళ్ళవలసి ఉంటుంది. ఆలయానికి వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళవలసి ఉంటుంది. పదండి ఆలయం వద్దకు వెళ్ళి అలాగే ఆలయం లోపల ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మనం ఆలయం వద్దకు వెళ్లేలోపు ఆలయం గురించి అలాగే ఆలయానికి సంబంధించిన చరిత్ర వివరించుకుంటూ వెళ్దాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిలయమైన ఈ పుణ్యభూమి సనాతన ధర్మానికి, అద్భుతమైన చారిత్రక వారసత్వానికి మరియు కళావైభవానికి ఒక సజీవ కూడలి. దక్షిణ వాహినిగా ప్రవహిస్తూ పునీతం చేసే పవిత్ర గోదావరి నది తీరాన వెలిసిన ఈ ప్రాచీన ధామం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. ధర్మపురి తెలంగాణలోనే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న నరసింహస్వామి యోగ నరసింహుడిగా, ఉగ్ర నరసింహుడిగా 2 అవతారాల్లో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ దూరంలో, అలాగే జగిత్యాల జిల్లాకు 27 కిలోమీటర్ దూరంలో గోదావరి నది తీరాన ఈ క్షేత్రం కొలువై ఉంది. సాధారణంగా గోదావరి నది పశ్చిమ దిశ నుంచి తూర్పుకు ప్రవహిస్తే ధర్మపురిలో మాత్రం ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తుంది. అందుకే దీనిని దక్షిణ వాహిని అని పిలుస్తారు. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన 9 నవనరసింహ క్షేత్రాల్లో ధర్మపురి ఒకటిగా పరిగణించబడుతుంది. ఇప్పుడు నవనరసింహ క్షేత్రాల పేర్లు అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. 9 నవనరసింహ క్షేత్రాల్లో తెలంగాణలో 2, రాయలసీమలో 2, ఆంధ్రలో 5 ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న దారి ఆలయ గోపురానికి ఎదురుగా ఉండే దారి. ఈ ఆలయ గోపురానికి ఎదురుగా ఉన్న దారి గుండా వెళ్తే డైరెక్ట్గా మనం గోదావరి నది వద్దకు చేరుకోవచ్చు. నేను గోదావరి నదిలో స్నానం చేసి ఈ దారి గుండాన్ని దర్శనానికి వచ్చాను. ధర్మపురి క్షేత్రం సుమారు 1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన దేవాలయం. ఈ ఆలయంలో 2 రాజగోపురాలు కనబడతాయి. ఒకటి పాతది, రెండవది కొత్తది. 9 జిల్లాలలోని నవనరసింహ క్షేత్రాలు. ధర్మపురి ఇది జగిత్యాల జిల్లా, యాదాద్రి జిల్లా, అహోబిలం కర్నూలు జిల్లా, కదిరి అనంతపురం జిల్లా, పెంచలకోన నెల్లూరు జిల్లా, సింహాచలం విశాఖపట్నం, అంతర్వేది తూర్పుగోదావరి జిల్లా, మంగళగిరి గుంటూరు జిల్లా, వేదాద్రి కృష్ణా జిల్లాల్లో ఉన్నాయి. ఈ క్షేత్రంలో యోగ లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, ఆంజనేయ స్వామి, అలాగే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాలు ఈ క్షేత్రాల్లో ఉన్నాయంట. పదండి ఇప్పుడు ఈ ఆలయంలోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఏ ఆలయాలు ఉన్నాయో చూద్దాం. ఈ క్షేత్రంలో మనం అడుగు పెట్టగానే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ధ్వజస్తంభం ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ మనం ఆలయంలో అడుగు పెట్టగానే రైట్ సైడ్కి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే రైట్ సైడ్లో యమధర్మరాజు ఆలయం ఉంటుంది. యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షరం తీరికలేని యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఆలయ నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణ గాథలు చెప్తున్నాయి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో యమధర్మరాజు ఉండడం వల్ల ఇక్కడ ఉన్న యమధర్మరాజును దర్శించుకొని ఆ తర్వాత నరసింహస్వామిని దర్శించుకున్న వారికి యమపురి ఉండదని నానుడి ఉంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు యమధర్మరాజు కోసం ఒక చిన్న బాటిల్లో ఆయిల్ తెచ్చి యమధర్మరాజు విగ్రహం వద్ద ఉన్న పెద్ద దీపంలో పోస్తూ ఉంటారు. అలాగే ధర్మపురికి పోతే యమపురి ఉండదని చెబుతూ ఉంటారు ఈ ప్రాంతంలోని ప్రజలు. యమధర్మరాజు ఆలయం పక్కనే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ఎక్కడ కెమెరాకి అనుమతి లేదనే బోర్డు కనబడుతుంది. ఈ ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి దారి ఉంటుంది. పదండి ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఈ ఆలయంలోకి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో యోగా నరసింహుడిగా వెలిసిన నరసింహస్వామి ఆలయం. ధ్వజస్తంభం దాటిన తర్వాత ఆలయంలోకి వెళ్తే లక్ష్మీ సమేతుడై ఇక్కడ దర్శనమిస్తాడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. ఇక్కడ యోగాసనుడైన శ్రీ లక్ష్మీ సమేతుడైన నరసింహుడు స్వయంభూ సాలగ్రామ విగ్రహంతో పద్మాసనుడైన కోర మీసాలతో ప్రసన్న వదనంతో దర్శనమిస్తాడు. కోర మీసాలతో పద్మాసనుడైన యోగా లక్ష్మీ నరసింహుడి దర్శనం అనంతరం భక్తులు ఈ దారిలోనే బయటికి వస్తారు. ఈ క్షేత్రంలోని యోగా నరసింహుడి ఆలయ గోపురాన్ని ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయంలో ఆశీర్వచన మండపంలో ఈ దేవాలయంలోని విగ్రహాల ఫోటోలను ఏర్పాటు చేశారు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. యోగ నరసింహస్వామి ఆలయం నుండి బయటికి వచ్చినాక స్ట్రేట్గా వెళ్తే రైట్ సైడ్లో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, అదేనండి మన శ్రీకృష్ణుని ఆలయం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. పదండి లోపలికి వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉంటాడో చూద్దాం. హరయే
परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय। వేణుగోపాల స్వామి ఆలయం నుండి బయటికి వచ్చినాక స్ట్రేట్గా వెళ్తే ప్రతి పుణ్యక్షేత్రంలో అలాగే ప్రతి దేవాలయంలో ఉండే తలనీలాలు తీసే ప్రాంతం ఉంటుంది. పదండి ఈ ఆలయంలో తలనీలాలు తీసే ప్రాంతం ఎక్కడో మీకు చూపిస్తా. ఈ దేవాలయం యొక్క చరిత్ర చెప్తున్నప్పుడు ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి 2 రూపాల్లో పూజలు అందుకుంటున్నాడు అని చెప్పాను. ఒక రూపం యోగా లక్ష్మీ నరసింహస్వామిగా, రెండవ రూపం ఉగ్ర నరసింహస్వామిగా. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం రెండవ రూపమైన ఉగ్ర నరసింహస్వామి దేవాలయం. ఈ ఉగ్ర నరసింహుడి ఆలయం వద్ద మనకు కొన్ని దేవతామూర్తులను ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన దేవతామూర్తులు అన్ని ఆంజనేయ స్వామి శరీరం నిండా ఉండే కేసరి రంగే. అవి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఆ కేసరి రంగులో ఉండే ఫస్ట్ దైవం కుబేరుడు, అలాగే రెండవ కేసరి రంగులో వెలిసిన సిద్ధ గణపతి, మూడవ కేసరి రంగులో మన ఒరిజినల్ ఆంజనేయ స్వామి, చివరగా 4వ కేసరి రంగులో వెలిసిన ఇంద్రుడు. ఈ క్షేత్రం యొక్క చరిత్రలోకి వెళ్తే పాముని పతిగా పొంది సత్యవతీదేవి ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగినా ఫలితం కనిపించలేదు. ధర్మగద ప్రభువుకు స్వాద్వీమణి అయిన సత్యవతీదేవి ఈ గోదావరి నదిలో స్నానం ఆచరించగానే తన భర్తకు సర్పరూపం పోయి సుందర రూపం వచ్చినట్లు స్థల పురాణం చెబుతుంది. అలాగే స్కంద పురాణంలో ఈ ధర్మపురి క్షేత్ర మహత్యము వర్ణించబడి ఉన్నది. ఈ ధర్మపురిలో ఉన్న లక్ష్మీ నరసింహుడికి పాల్గొన శుద్ధంలో స్వామివారికి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఈ క్షేత్రంలో ఉన్న మరొక ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం ముందు పెద్ద ఇత్తడితో చేసిన ధ్వజస్తంభం ఉంటుంది. అలాగే ఈ క్షేత్రంలో ప్రతి ఆలయంలో ఫోటోలు వీడియోలు తీయవద్దు అనే బోర్డు కనబడుతుంది. ఈ ఆలయంలోకి నేను అడుగు పెట్టగానే పంతులు గారు బోర్డు చూయించారు. దానితో వీడియో ఇక్కడికే స్టాప్ చేయడం జరిగింది. ఈ క్షేత్రంలో ఉచితంగా అన్నదానం గురించి, అలాగే అన్నదానానికి దాతలు నిత్యం విరాళాలు ఇస్తూ ఉంటారు. మరి ఈ కౌంటర్ ఈ దేవాలయంలో ఎక్కడ ఉందో చూద్దాం పదండి. ఈ క్షేత్రంలో ప్రతిరోజు ఉచితంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రంలో భోజనం రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అందిస్తూ ఉంటారు. కాకపోతే ఉచితంగా అన్నదానం చేయాలనుకునే భక్తులు ముందుగా ఫుడ్ టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫుడ్ టోకెన్ ఉదయం 10 గంటలకు ఇప్పుడు మీరు చూస్తున్న కౌంటర్లో ఇస్తారు. అలాగే అన్నదానానికి దాతలు ఎవరైనా ఉంటే ఈ కౌంటర్లో డబ్బులు కట్టవలసి ఉంటుంది. రిసిప్ట్ కూడా ఇస్తారు. బోర్డు పైన ప్రాచీన శివాలయం అని రాసి ఉండడం మీరు చూస్తున్నారు. ఈ క్షేత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దేవాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. తెలంగాణ జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఒక ప్రాచీన ప్రసిద్ధి శైవ క్షేత్రం. ఈ ప్రాచీన శివాలయం సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సముదాయంలో ఒక భాగం. శ్రీరాముడు లంక నుండి తిరిగి వస్తూ ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని పురాణ కథనం. అందుకే ఈ శివాలయానికి శ్రీ రామలింగేశ్వర స్వామి అనే పేరు రావడం జరిగింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఈ శివలింగాన్ని శ్రీరాముడు ఎన్ని సంవత్సరాల కింద ప్రతిష్ఠించాడో స్పష్టంగా ఇక్కడ ఆలయంలో ఉన్న అర్చకులకు కూడా తెలియకపోవడం నిజంగా సంబరమాచార్యాలకు గురి చేస్తుంది. ఈ రామలింగేశ్వర ఆలయంలో కార్తీక మాసంలో అలాగే నరసింహస్వామి జయంతి సమయంలో ప్రత్యేక పూజలు జరిపిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మహాశివరాత్రికి పార్వతీ పరమేశ్వరులకు ఇప్పుడు మీరు చూస్తున్న మండపంలో కళ్యాణం జరిపించి అన్నదాన కార్యక్రమాలు వైభవంగా చేస్తారని ఇక్కడ ఉన్న వాళ్ళు చెబుతూ సంతోషంతో మైమర్చిపోతున్నారు. ఈ శివాలయానికి నలువైపులా నందీశ్వర విగ్రహాలు ఉండడం బహు ప్రత్యేకం. త్రేతాయుగంలోని శ్రీరామచంద్రమూర్తి వనవాసం చేస్తున్న సమయంలో అయోధ్య నుంచి కన్యాకుమారి వరకు ఉన్న కొన్ని జీవనదుల ఒడ్డున అలాగే సముద్రం ఒడ్డున కొన్ని శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. అందులో జీవనది అయిన ఈ గోదావరి ఒడ్డున ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన శివలింగం ఈ ఆలయంలో ఉండడం జరిగింది. ఇప్పుడు నేను శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని దర్శించుకోబోతున్నాను. నా జీవితంలో ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ శివుడు ఇన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకునే భాగ్యం నాకు కల్పించిండు కాబట్టి నేను బ్రతుకున్న నాళ్ళు భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు కొన్ని అయినా దర్శించుకోవాలని ఈ రామేశ్వరంలో ఉన్న శివలింగాన్ని కోరుకున్నాను. ఈ ఆలయంలోని శివలింగాన్ని వీడియో తీసి కొంతమందికైనా చూపించాలనుకున్నా, కానీ ఈ ఆలయంలోని అర్చకులు బాబు ఈ ఆలయంలో వీడియోలు తీయవద్దు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న కోనేరు పేరు బ్రహ్మ పుష్కరిణి. ఏటా ఈ ఆలయంలో నరసింహుని నవరాత్రి ఉత్సవాలు శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున కోనేరులో జరిగే పంచసహస్ర దీపాలంకరణలో పాల్గొనడానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఇంకొక దరిద్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీకు దేవాలయం పైకి వెళ్తున్నా ఆ దరిద్రాన్ని మన ఆలయం పక్కన కట్టారు. ఆ దరిద్రం ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తా. మన హిందూ ఆలయాలను పుణ్యక్షేత్రాలను ఎవడైతే నాశనం చేస్తాడో మన దేవాలయం పక్కనే ఆ యదవలకు సంబంధించిన ఒక దరిద్రాన్ని కట్టారు. మనం ఎప్పుడు ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఆ దరిద్రాన్ని చూడవలసి ఉంటుంది. మనకి గోదావరి పక్కన మనకి దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంది. మరి ఈ దత్తాత్రేయ స్వామి ఆలయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఈ ఆలయం
కట్టి కూడా 100 సంవత్సరాల పైన ఏంటంట. మరి ఈ లోపలికి వెళ్తున్నా, మరి ఈ ఆలయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, చూస్తుండండి. ధర్మపురిలో చూడవలసిన మరికొన్ని దేవాలయాలను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అందులో శ్రీ దత్తాత్రేయ మందిరం. ఈ దత్తాత్రేయ మందిరం గోదావరి నదికి ఆనుకొని ఉండే దేవాలయం. వర్షాకాలంలో అయితే గోదావరి నది ఈ దత్తాత్రేయ మందిరం వరకు నీరు వస్తుంది అంటున్నారు ఆలయం పక్కన షాప్ పెట్టుకున్న వాళ్ళు. ఈ దత్తాత్రేయ ఆలయం మొత్తం పెద్ద పెద్ద రాళ్లను పిల్లర్లుగా మార్చి ఆ పిల్లర్లతో దేవాలయాన్ని కట్టారు. ఆలయం గోపురం నుండి గోడల వరకు ఈ రాళ్లని ఉపయోగించి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయాన్ని నిర్మించి సుమారు 100 సంవత్సరాల పైన అయ్యిందని ఇక్కడ ఉన్న వారు చెబుతూ ఉన్నారు. ఈ ఆలయం చుట్టూ చెట్లను నాటడం వల్ల ఈ దేవాలయం ఒక ఉద్యానవనంగా కనబడుతుంది. ఈ దేవాలయంలో ఒక బోర్డును ఏర్పాటు చేశారు. అందులో అనుమతి లేనిది ఆవరణంలోని మొక్కలు పూలు కొయ్యరాదని వివరించారు. గోదావరి ఒడ్డున ఉంది కాబట్టి ఈ దేవాలయంలో ప్రశాంతమైన వాతావరణం, అందులో పక్షుల సౌండ్స్ వింటే నాకు చాలా బాగా అనిపించింది. ఈ దత్తాత్రేయ ఆలయంలో ఎవరైనా మొక్కులు మొక్కుకొని ఈ ఆలయంలోని మర్రి చెట్టుకు ఎర్రని వస్త్రంలో మొక్కుల్ని కడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్న మరో ఆలయం గోదావరి తల్లి విగ్రహం. గోదావరి నదికి కిందికి దిగే మెట్ల మీదనే ఈ గోదావరి తల్లి ఆలయాన్ని కట్టడం జరిగింది. గోదావరిలో స్నానం చేసి బయటికి రాగానే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇంకా లాస్ట్ గా ఈ క్షేత్రంలో చూడవలసిన దేవాలయం కాలాభైరవుడు. ఈ ఆలయం నరసింహస్వామి దేవాలయానికి వెళ్లే దారిలో ఉంటుంది. నేను మార్నింగ్ 6కి వెళ్ళాను కాబట్టి ఇంకా దేవాలయం ఓపెన్ కాలేదు.